చూపుతాను అన్ని ఇది ఇది చూడని వేదాన్ని చూపుతాను అన్ని పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మల్లి కోసం వరసైన పిల్లదానికది తెలుసా పాపటికి చల్లి మంటిస్తా కాచుకో కాసంతా ఎందుకే నన్ను ఎగదోస్తా అందుకే పడి చేస్తా చింతాకులా చిరాగటి పూచింది పూదోట కన్నీ పూ కన్ను కుడితే తుమ్మెదకు దొంగాట పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మల్లి కోసం ఏది ఏది చూడని వాదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని ఏది ఏది చూడని వాదాన్ని కళ్ళు ముయ్యి చూపుతాను అన్ని పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మల్లి కోసం ముద్దులివనా ఇచ్చాక ముద్దులన్నీ మూటగట్టనా మూటలన్నీ విప్పి చూడరా చూసాక నోటు కట్టి లెక్క చెప్పనా నూటికి నూరైతేనే కోటికి కొరతేనా కోటికి కోటైతేనే కోరికలు కొసరేనా నూరున్నది మాటున్నది అడిగేస్తే తప్పు రాతిరైతే రాజుకొంది చిట్టపటగా చిరునిప్పు అరే పోవే పిల్ల అంత డూపు పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మామ కోసం పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మామ కోసం ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని ఏది ఏది చూడని వేదాన్ని కళ్ళు మొయ్యి చూపుతాను అన్ని పట్టి తెచ్చాడులే పండు వెన్నెల్ని నేనే ఆహనా మల్లి కోసం 4 దశాబ్దాలుగా నిర్విరామంగా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే ప్రతి శనివారం తన గళంతో శ్రీ వెంకటేశ్వరునికి స్వరార్చన చేస్తూ అన్నమాచార్య పదవైభవంతో మనందరి మధ్య శోభిస్తున్న పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారికి స్వాగతం. మరో చరిత్ర చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచిన ఆత్రేయ గారి సాహిత్యం ఎల్లారీశ్వరి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడితే కాస్త సాహసం చేస్తూ శివప్రియ ఆర్ఎస్ శ్రీనివాస్ కూడా మీ ముందు పాడడానికి సిద్ధమవుతున్నారు. బలబలే మగాడి ఓయ్ అంటూ. భలే భలే మగాడి పోయ్ బంగారు నా సామి పోయ్ నీ మగసిరి గులామునోయ్ నీయానని దాననోయ్ భలే భలే మగాడి పోయ్ బంగారు నా సామి పోయ్
I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే తీయంది ఒక మాసే that's not choice. I don't know what you say to me, but I have so much to say. I wanna fly with you off the sky and dance all the night. I can't help, darling, falling in love with you and only with you. I can't help, darling, falling in love with you and only with you. Come, darling, let's play the game. Come, darling, let's swing and swing. భలే భలే మగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ I wanna fly with you up the sky and dance all the night. నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే Let's be merry, my love. Hey, let's be merry, my love. Let's be merry, my love. Hey, let's be merry, my love. ఏమట్టు చల్లినావో ఏమైకమిచ్చినావో ఏమట్టు చల్లినావో ఏమైకమిచ్చినావో One fine day you will be mine. It would be full of sunshine. One fine day you will be mine. It would be full of sunshine. నాతోటి నీ ఉండా నాకు ఇంకేల నీరెండా Oh, come baby, let's have the నాకు ఇంకేల నీరెండా Oh, come baby, let's have some fun. Round here there is no one. భలే భలే మగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ I wanna fly with you up the sky and dance all the night. నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోడి No need to feel shy, my girl. No need to hold back, my doll. నా వంపు వంపులోన నీ వయసు నాపుకొని Hand in hand, let's have, my dear. Come near, don't fear, dear. సాగించు పయనాన్ని నీతో చూపించు స్వర్గాన్ని Oh, let's say the game of my life. You will be my dear wife. భలే భలే మగాడి బోయ్ బంగారు నా సామి బోయ్ నే మగసిరి గులామును నీ అన్నని దానలోయ్ Bade bade magadi boy pangatu na sami boy. Ni magasiri gulamu na idayana na roy. కొత్తగా రెక్కలొచ్చనా గుటిలోని గువ్వ పిల్లకి
విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా మార్చింది కొంటెవారు జోరు పులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు కొండదారి మార్చింది కొంటెవారు జోరు పులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు బండరాల హోరు మారి పంట చేల పాటలూరి బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందులేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా వెదురులోకి ఒదిగింది కదురులేని గాలి ఎదురులేక ఎదిగింది మధురగాన కేళి భాష లేని రాయలేని రాసలీల రేయిలోని భాషలోన రాయలేని రాసలీల కేళిలోని యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు ఇచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. ఎంఎస్ విశ్వనాథన్ గారు బాణీలు కూర్చిన పాటలన్నీ ఏరి కూర్చుకొని మీకు స్వరాల సుమమాలగా స్వరవైభవం కార్యక్రమంలో మీకు అందిస్తున్నాం. సామజవర గమనా సామజవర గమనా సాధు సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమనా సాధు సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమనా సామని గమజ సుధా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల మాలమాం పాలయ సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల మాలమా
ఇలా నా జీవన వేణువులుదగా ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులుదగా మధుర లాలసల మధుపదాల నల మధుర లాలసల మధుపదాల నల పెదవిలోని మధువులాను వ్రతము పూని జతకు చేరగా గదదమ మని నిద దస సని గ సని ద ని సగ ని సగ సగ మగ సగ దగ సని ని ద ని ద దస ని ద ని ని ద మగ గ మ సని ద మగ స సా మ జవర గమన సాధుహృ సార సాంచ పాల కాలాతీత విఖ్యాత సామ జవర గమన వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రేలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను పలుకరించగా మదని ని ని ద మగ సా 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 ని సా దా సా గ మ ద గ మ ద ని గ మ ద ని మ ద ని స మ ద ని స ద ని స గ మ నిరంజని థ్యాంక్ యూ. తన చక్కటి స్వరాలతో సంగీత దర్శకత్వ ప్రతిభతో ఆనందాన్ని పంచిచ్చిన శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారికి సవనీయంగా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. సప్తస్వరాలన్నీ గోదావరి అలల్లాగా పలికిస్తూ ఉంటారు గాయని గాయకుల చేత. ఇక వెండితెర మీద చందమామల్లాంటి పాటలన్నీ చాలా చక్కగా ఏడ్చికూర్చి మాకు అందించారు బాణీలు చేసి. ఇంకా ఎన్నో ఎన్నో ఆశా భోంస్లే గారితో అద్భుతమైన పాట పాడించి మా అందరికీ ఆవిడ గాన ప్రతిభను మళ్ళీ ఇంకొకసారి అలా 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 వినుల విందుగా అందించారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ వారి తొలి చిత్రం ఆనందం చిత్రంలోని మంచి కాఫీ లాంటి మంచి ఫిల్టర్ కాఫీ లాంటి ఒక పాట యమునా తీరే. ఫిల్టర్ కాఫీ అనడానికి కూడా అనిపించలే, కాఫీ తోటల లాంటి పాట. హరిహరన్ చిత్రగారి చేత అద్భుతంగా పాడించారు. అప్పుడు వారి సమక్షంలో వారి పాట చిరంజీవి పవన్ చరణ్, కవితా చక్ర గారు ఇద్దరు కూడా అదే స్ఫురణతో అదే స్ఫూర్తితో పాడడానికి సిద్ధమవుతున్నారు. ఏ సాహిత్యాన్నైనా సరే ఇలా చిటిక వేస్తే రాసి పారేసి అంటే ఆయన అలా ఇచ్చేస్తే మనం అలా అందుకుంటాం అన్నమాట. అలాంటి అద్భుతమైన మహాద్భుతమైన సాహితీవేత్త వేటూరి గారితో ఎన్నెన్నో పాటలు తన చిత్రాలన్నింటికి వారి చేతనే పాటలు రాయించుకున్నారు కెఎం రాధాకృష్ణన్ గారికి. అదృష్టం వారికి చాలా చాలా బాగా దక్కింది. అలాంటి వేటూరి రాధాకృష్ణ గారు అయిపోయారు. వేటూరి రచన, రాధాకృష్ణ గారి బాణి, గళం.
యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో పిలువగనే తేనెల్లో పూదాది ఎన్నెల్లో గోదాది మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో నిలువగనే తేనెల్లో పూదారి వెన్నెల్లో గోదారి మెరుపులతో యమునా తీరం సంధ్యారాగం ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంగా తనదైనా మరిచేదే ప్రేమ మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కదా మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కదా యమునా తీరం సంధ్యారాగం ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం శిశిరంలో చలివంటే రగిలేదే ప్రేమ చిగురించే ఋతువల్లే విరబూసే ప్రేమ మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కదా మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కదా యమునా తీరం సంధ్యారాగం యమునా తీరం సంధ్యారాగం. థ్యాంక్ యూ. స్వరాంజలి ఇంతింతై వటుడింతై అంటూ మీ అందరి ఆశీస్సులతో ఈ రోజున ఈ వేదిక మీద మీ అందరి ముందు సవినీయంగా అలాగే సగర్వంగా తృతీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది స్వర వైభవంతో. ఈ కార్యక్రమంలో మేము ఈ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారిని సన్మానించుకోవాలి అనే ఆశయం కలిగింది. అందుకు వారు సహృదయంతో ఒప్పుకోవడం మాకు ఇంకా ఎంతో ఆనందం కలిగింది. ఇప్పుడు కాసేపు సభా కార్యక్రమం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ స్వర వైభవాన్ని కొనసాగిస్తామని మనవి చేస్తున్నాం. స్వరాంజలి ఎంతోమందికి కళా ప్రతిభ ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించేందుకు తగిన వేదిక ఉండదు. వేదిక కల్పించబడాలి అంటే కనుక దానికి ఎంతో ఖర్చు ఉంటుంది, ఎన్నెన్నో జరగాలి, ఎన్నెన్నో ప్రయత్నాలు జరగాలి. శ్రీలంకకు వంతెన వేసినంతగా. కాబట్టి ఈ వంతెనకి ఎంతోమంది ఉడతా సాయం చేశారు.
ఈ వేదిక కల్పించడానికి. స్వరాంజలి సంస్థకి వ్యవస్థాపకురాలు, గాయని, రచయిత్రి, కవయిత్రి కవితా చక్ర గారు ఒక సదుద్దేశంతో ఈ సంస్థను 2014 జనవరి 30వ తేదీన జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా ప్రారంభింపచేసుకొని అప్రతిహతంగా 3 సంవత్సరాలలో 12 సంగీత విభావరులు నిర్వహించడం అంటే ఈ రోజుల్లో అది ఎంత కష్టసాధ్యమో మీకు తెలిసిందే. రసజ్ఞులైన ప్రేక్షకులందరి సహకారం లేకపోతే ఇది 12వ కార్యక్రమం. స్వరాంజలి 3వ వార్షికోత్సవం సందర్భంగా ముచ్చటగా 3 సినీ సంగీత దర్శక దిగ్గజాలతో మనకు దిక్కుగా ఉన్న ఆ పెద్దల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కేవి మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, మాస్ట్రో ఇళయరాజా గారు వీళ్ళందరూ స్వరపరిచిన ఈ 3 సంగీత దర్శకులు స్వరపరిచిన అద్భుతమైన బాణీలను ఏడ్చి కూర్చి ఒక 25 పాటలుగా ఈరోజు మా గాయని గాయకుల చేత పాడించి మీ అందరికీ వీణుల విందు చేయాలని సంకల్పించుకున్నాము. అలాగే డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు వేణుగాన విద్వాంసులు, దగ్గర 1200కు పైగా రికార్డింగ్స్ చేశారు. డాక్టర్ అంటే సంగీతంలో డాక్టర్ కాదు, వారు స్వతహాగా డాక్టర్ గారు, ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ కూడా చేశారు. వారి మేనమామ దత్తు శర్మ గారు ప్రముఖ ఫ్లూటిస్ట్, వారి అమ్మ సంగీత కళాకారిణి. అమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటే మేనమామ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ తర్వాత డాక్టర్ అయి ఎంబీబీఎస్ చదివి హౌస్ సర్జన్ చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టడానికి, ఊపిరి లూదడానికి బదులుగా అంటే అవి కూడా చేశారు. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టే డాక్టర్గా కూడా ఉంటూ స్టెథోస్కోప్ని మెడలో తీసేసి చేతిలో వేణువును పట్టుకొని తన ఊపిరిని ఆ వేణువులో ఊదుతూ మనకు సప్త స్వరాలను మనకు ప్రాణవాయువులాగా అందిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి గారు. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించాలని, స్వరాంజలి సంగీత కార్యక్రమం ఉందంటే చాలు తన రికార్డింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి కవిత చక్ర గారి కోసం, ఆమె సదాశయానికి తాను కూడా ఒక వంతు సహకారం అందించడం కోసం, తన వేణుగాన ప్రతిభను స్వర వైభవంలో రంగరించడం కోసం సహృదయంతో ఒప్పుకొని నాకు ఆర్కెస్ట్రాలో మీకు వేణుగాన సహకారం అందించడమే నాకు ఎంతో ముఖ్యం అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నారు. వారికి తెలియదు యాక్చువల్లీ సన్మాన కార్యక్రమం ఉందని, లేకపోతే అది తెలియకుండానే వారు ఒప్పుకొని ఇక్కడికి వచ్చారు. వారికి సవినీయంగా స్వరాంజలి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తుంది.
బాలగోపాలమా రామగోపాలమా? ఏల్చూరి శ్రీ విజయరాఘవరావు గారు, కాశీ కృష్ణమాచార్యులు గారు, శ్రీ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు వేణుగాన కళా ప్రతిభలో ఎంతో ప్రతిభావంతులు, మీ అందరికీ తెలిసిందే. వారి సరసన డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు కూడా చేరుకొని మనందరినీ కదా ఆబాల గోపాలాన్ని కృష్ణుడిలాగా ఈ రామచంద్ర మూర్తి అవతారంలో మనల్ని అలరింపచేయాలని మనసారా కోరుకుంటోంది స్వరాంజలి. అంతటి ప్రతిభ గల విద్వన్మణి డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారికి స్వరాంజలి ఆత్మీయ సత్కారం కావించడానికి సిద్ధమవుతుంది. ఈ వేదిక మీదకు భావకాలుష్యాన్ని తన అద్భుతమైన అన్నమాచార్య పదనర్తనంతో, పదవైభవంతో, గళంతో కలియుగ వైకుంఠనాథునికి నీరాజనాలు అర్పిస్తున్న అద్భుత విద్వన్మణి డాక్టర్ శోభారాజు గారిని సవినీయంగా ఈ వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. 4 దశాబ్దాలుగా అలుపెరగకుండా అన్నమాచార్య కీర్తనల్ని మాత్రమే పాడుతూ తన స్వరసీమలోనే కలియుగ వైకుంఠనాథుణ్ణి కొలువై ఉండేలా చేసుకున్న మన అందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ శోభారాజు గారు, పద్మశ్రీ పురస్కార స్వీకర్త, అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలు, స్వరాంజలి వ్యవస్థాపకులు కవితా చక్ర గారిని పుష్పగుచ్చాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. నటునిగా, సంగీత కళాకారునిగా, సంగీత దర్శకునిగా, గాయకునిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞతో వెలుగొందుతున్న శ్రీ ఆర్పి పట్నాయక్ గారు మా కోసం ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆనందం, గోదావరి, చందమామ ఇవన్నీ ఉంటే లక్ష్మీ రాధ మా ఇంటికి అందరింటికి వస్తుంది, స్వరలక్ష్మి వస్తుంది. శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారు నడుచుకుంటూ వస్తే ఈ వేదిక మీద శ్రీ కెఎం రాధాకృష్ణన్ గారిని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఆన్లైన్ తెలుగు ఛానల్ వ్యవస్థాపకుడు సిఎండి శ్రీ చిగాస్ సివి రత్నగణేష్ గారిని సవినీయంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన శ్రీ గణేష్ గారు వ్యవసాయం మీద చాలా మక్కువ. వారికి సేంద్రియ ఎరువులు అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ద్వారా ఎన్నో మెరుగైన వ్యవసాయాలను కూడా చేయడం కోసం ఎన్నో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ రంగంలో గవేజ్ ఆర్గానిక్స్ అనే సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. చిగాస్ బ్రాడ్కాస్టింగ్ మీడియా రంగం ద్వారా ప్రేక్షకులకు, ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల అనుభవం గల శ్రీ వాలి శ్రీనివాస్ గారు సీఈఓగా cbc9.news అనే ఆన్లైన్ తెలుగు ఛానల్ని ప్రారంభించారు. శ్రీ రత్నగణేష్ గారు, వారికి స్వాగతం. శ్రీ సాయి మధుకర్ గారు ప్రముఖ సంగీత దర్శకులు, వారిని కూడా సవినీయంగా ఆహ్వానిస్తున్నాను ఈ వేదిక మీదకు. దత్త శర్మ గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు, శ్రీరామచంద్రమూర్తి గారికి మేనమామ. ఈరోజు వారి వేణుగానం మనం వింటున్నామంటే మేనమామ పోలిక, అంటే అమ్మ ఎలాగో ఉంటారు కానీ మేనమామ పోలికలు ఎక్కువగా, మేనమామ పోలికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి మేనమామ పోలికలే కాదు ఆయన వేణుగాన ప్రతిభ కూడా సొంతం చేసుకున్నారు. శ్రీ దత్తశర్మ గారిని వేదిక మీదకు సవినీయంగా ఆహ్వానిస్తున్నాను. చింతపల్లి సాయి సంస్థాన్ వ్యవస్థాపకులు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనందిస్తూ ఎన్నెన్నో సాయి సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ ధనంజయ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఇంతకుముందు కేసీపీ ప్రాజెక్ట్స్గా ఉండే సంస్థ కేపీసీగా మారిన తర్వాత విజయ పథాన పయనిస్తుంది కేపీసీ సంస్థ అధినేత శ్రీ అనిల్ కామిశెట్టి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ అనిల్ కామిశెట్టి గారు ఇళయరాజా గారి సినిమాలకు ఎన్నో చిత్రాలకు డ్రమ్స్ వాయించారు. వారు లేడీస్ టైలర్, సూర్య ఐపీఎస్ ఇలా ఎన్నెన్నో చిత్రాలు. వాళ్ళు బెంగళూరు నుంచి ఈ కార్యక్రమం చూడడం కోసమే వచ్చారు. అదే పనిగా స్వరాంజలి మీద అభిమానంతో ప్రోత్సాహం అందించడానికి శ్రీ వీరం రొక్కల్ గారు వారు ఇక్కడే ఉన్నారు. వారి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కసారి సార్ ప్లీజ్ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాను. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ వీరం రొక్కల్ గారిని. స్వరాంజలి 3వ వార్షికోత్సవం మీ అందరి ప్రోత్సాహంతో, సహకారంతో జరుపుకుంటోంది.
మీ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపకురాలు శోభరాజ్, అమ్మ పలుకు జగదంబ పలుకు చాలదా హరినామ సంకీర్తనం కాదు, ఆ దేవునికి కూడా మీరు ఎన్ని పాటలు పాడినా కూడా చాలదు. మీ మాటలు కూడా పాటల్లాగా ఉంటాయి. మీ మాటలు మాకు మంత్రాలు, ఆశీస్సులు. ఓం నమో నారాయణాయ. వేదిక పైన ఉన్న స్వర నిధులందరికీ, అలాగే సభలో ఉన్న రసజ్ఞులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. స్వరాంజలి 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సంస్థ అధినేత్రి కవిత చక్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంస్థ ప్రారంభించడం కష్టం కాదు. 3 ఏళ్ల పాటు నిలబెట్టి ఆ సంస్థ ద్వారా 12 సంగీత కార్యక్రమాలు నిర్వహించారంటే చాలా ప్రశంసనీయమైన విషయంగా నేను భావిస్తున్నాను. ప్రత్యేకమైన అభినందనలు. నేను పేర్లు గుర్తుపెట్టుకోలేకపోయాను, కానీ అందరూ కూడా ఈ వేదిక పైన చాలా చాలా చక్కగా పాటలు పాడి మనల్ని అందరినీ అలరించారు. శోభారాజు గారికి ప్రత్యేకంగా ఒక పాట వినిపిస్తున్నామని సామజవరగమన శంకరాభరణ చిత్రంలో నుండి పాడి వినిపించారు. నిజానికి నేను అన్ని రకాల బాణీలు చాలా ఇష్టంగా వింటాను. ఒకానొకప్పుడు కాలేజీలో ఉండగా ఈ పాటలన్నీ కూడా నేను సినిమా పాటలు పాడిందాన్ని. ఈ పాటలు కాకపోవచ్చు, కాకపోతే సినిమా పాటలు చాలా పాడాను. ఒక అనుభవాన్ని పురస్కరించుకుని, దివ్యానుభవాన్ని పురస్కరించుకుని అన్నమాచార్య సంకీర్తనలకు అంకితమయ్యానే కానీ నాకు సినిమా సంగీతంతో విభేదం ఏం లేదు. నిజానికి నేను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను సినిమా పాటల నుండి కూడా. సంగీతాన్ని దైవపరంగా మట్టుకే ప్రయోగించాలన్న ఒక్క సంకల్పం తప్ప సంగీతంతో విభేదం లేదు. అన్ని పాటలు నాకు చాలా నచ్చాయి. మా పాట అమ్మాయి ఫస్ట్ రాగానే ఒక పాట, அந்த நிலாவைத்தான் நான் கையில் பிடிச்சே என் ராசாவுக்காக. ఆ పాట నేను సినిమా చూశాను, అందుకని ఆ పాట నాకు అరవన్లో గుర్తుంది, నేను తెలుగులో చూడలేదు. చాలా చక్కగా ఉంది. ఈ పాటలన్నీ విని విని అందులో ఉన్న మంచి అంశాలు ఆబ్స్ట్రాక్ట్గా తీసుకుని నేను అన్నమాచార్య కీర్తనల్లో కూడా ప్రయోగించిన సందర్భం ఉంది. మీకు ఉదాహరణకు ఒకటి మాట్లాడమన్నారు కాబట్టి మనవి చేస్తాను. నేను తర్వాత ఆ పాటలు ఏమిటో తెలుసుకుని మీకు ఎప్పుడైనా డెమాన్స్ట్రేట్ చేస్తాను. కాకపోతే నేను చెప్పాలనుకున్న బాటమ్ లైన్ ఏంటంటే, సినిమా సంగీత దర్శకులు సోదరుడు ఆర్పి కానీ, రాధాకృష్ణ కానీ, మధుకర్ కానీ, మా దత్త గారు ఉన్నారు ఆ చివరిలో, ఎవరైనా వాళ్ళు రామచంద్రమూర్తి గారు కానీ సంగీతం చేస్తున్నారంటే, గారు అనొద్దంట, అనను, వీళ్ళ చాలా క్రియేటివ్గా చేస్తారు. ఏదో ఒక ఇందాక అబ్బాయి ఫ్లూట్లో ఏదో వాయించారు, చాలా అందంగా హాయిగా వింది అమ్మాయి అన్నట్టుగా, నిజంగా నిద్రపోయాం. సో ఇలాగా నా కోసం అని చెప్పి ప్రత్యేకించి కీర్తనలు అవసరం లేదమ్మా. మ్యూజిక్ ఈజ్ డివైన్. జనరల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళి పోస్ట్ చేస్తున్నాను దేవుడికి మ్యూజిక్ని. వీళ్ళందరూ లోకల్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ మళ్ళీ జనరల్ పోస్ట్ ఆఫీస్కే వస్తాయి. సో దట్స్ ద డిఫరెన్స్. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. While congratulating all of them, I have a word to say about రామచంద్రమూర్తి గారు అనవద్దన్నారు. నిజమే, అలాంటి చక్కటి అనుబంధమే ఉంది రామచంద్రమూర్తితో.
దత్తా గారు అంటే చాలా హంబుల్, చాలా బాగా వాయిస్తారు అని ఆయన ఒక్కరినే చెప్పుకునేవారు. రామచంద్రమూర్తి గారు వచ్చాక ఈయన కూడా ఆ స్థాయిలోనే అప్రిషియేషన్ తెచ్చుకున్నాడు. బిహేవియర్లో, కాండక్ట్లో, క్యారెక్టర్లో చాలా పర్ఫెక్ట్గా ఆయనలో చూశాను. చాలా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేయటం, చాలా హంబుల్గా ఉండడం అనేది 2 లక్షణాలు నేను వారిలో చూశాను. చాలా సంతోషం కలిగింది. ఒక విద్య ఉంటే సరిపోదండి, విద్యకు అనుబంధంగా ఉండవలసిన లక్షణాలు ఉంటే ఆ కళాకారుడు రాణించే తీరు వేరుగా ఉంటుంది. డబ్బులు చేసుకోవడం ప్రధానమంటే అది ఎవరైనా చేసుకోవచ్చేమో, కానీ ఒక మనిషిగా కూడా గౌరవించబడాలి కళాకారుడు అంటే కొన్ని గుణాలు ఉంటాయి. అలాంటి గుణాలు మా రామచంద్రమూర్తిలో మెండుగా ఉన్నాయని ఆ పేరు పెట్టుకున్నందుకు ఆయనకు చాలా సరిపోయిందని. కాకపోతే వేణు పట్టుకున్నాడు కృష్ణుడిది. ఈనాడు ప్రఖ్యాత సంగీత దర్శకులు ఆర్పి గారు, అలాగే గోపాలకృష్ణ గారు, మధుకర్ గారు, ప్రఖ్యాత వేణు విద్వాంసులు దత్తా గారు, వారితో కూడా నేను ఎన్నో కాన్సర్ట్స్ పాడిన అనుభవం ఉంది. వీరందరితో పాటు వేదిక పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ మీ అందరి పాటలు ఇష్టంగా వింటూ ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వరాంజలి సంస్థకు మనసా కృతజ్ఞతలు చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నానండి. సభకు నమస్కారం. మేడం గారి దగ్గర స్టేజ్ పంచుకుని కూర్చోవడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాడిన అదిగో అల్లదిగో నుంచి అన్ని అన్నమయ్య కీర్తనలు వింటూ పెరిగాను నేను. ఈరోజు ఆవిడ పక్కన కూర్చునే అదృష్టం కల్పించినందుకు ముందుగా మా పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. పెద్ద సర్ప్రైజ్ ఈరోజు ఏంటంటే దత్తగారు నా ఫస్ట్ రికార్డింగ్ వాయించిన ఫ్లూటిస్ట్ ఆయన. ఓ రకంగా రికార్డింగ్ అనేది ఏంటో తెలియని రోజుల్లో ఫస్ట్ టైం నేను స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు నాకు గైడ్ చేసిన గురువుల్లో ఆయన ఒకరు. అందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత కలిశాను అండ్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్. స్వరాంజలి నిర్వహిస్తున్నందుకు మీకు, అలాగే ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటివరకు చేసిన ఎన్ని పాటలు ఉన్నాయో, మీకు ఎంత గుర్తున్నాయో, ఆ పాటల్లో వినిపించే ప్రతి వేణునాదం మూర్తి గారిదే. ఈరోజు ఆయనకి సన్మానం చేస్తున్నారంటే ఈరోజు ఈ వేదిక మీద కూర్చునే ఒక అర్హత నాకు కల్పించిన నా సంగీతం ఏదైతే ఉందో దానిలో చాలా వరకు ఆయన కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ ఫ్లూట్ ప్లేయర్, అలాగే మా యొక్క అసోసియేషన్, మా ఒక ట్రావెల్ ఏదైతే ఉందో ఇట్స్ దేర్. మూర్తి గారు ఆల్ ది వెరీ బెస్ట్. మిమ్మల్ని తొందరలో మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చూడాలనుకుంటున్నా ఫర్ ది మూవీస్. అండ్ అఫ్ కోర్స్ హీ హాజ్ డన్ మెనీ ఆల్బమ్స్ అనుకోండి. మూవీస్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మీరు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దర్శకత్వంలో మీరు నిర్మాతగా, వారు సంగీత దర్శకులు కావాలని మా కోరిక. అవకాశం వస్తే డెఫినెట్ చెప్తాను. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, అన్నమాచార్య కీర్తనలు ఇలా ఉంటాయి అని వినిపించిన నేను మొట్టమొదటగా విన్నది గాత్రం వచ్చి మన శోభారాజ్ గారి అమ్మది. అన్నమాచార్య కీర్తనలు ఉంటాయని తెలుసు, కానీ ఇంత బాగా పాడొచ్చా అంటే ఒక అదివో అల్లదివో అనేది ఎన్నో గొంతుల్లో మనం వినింటాం. ఒక ప్రత్యేకమైనటువంటి గొంతుక, ఒక సౌండ్ డిజైనింగ్ శోభారాజ్ గారి గొంతుకలోంచి వచ్చింది. అదొక్కటే కాదు, కొన్ని వందల వేల అన్నమాచార్య కీర్తనలను ప్రజలందరికీ, భక్తులందరికీ పరిచయం చేసినటువంటి భాగ్యం తనకు కలిగింది అని చెప్పాలి. అంటే అది ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి ముందు అత్యధిక సార్లు
ఆలపించి వారి దర్శనాన్ని అత్యధిక సార్లు చేసుకోగలిగే అదృష్టాన్ని పొందిన వ్యక్తిగా శుభరాధికు గారికి ఒక విశిష్టమైనటువంటి స్థానం సాధారణంగానే ఉంటుంది. నిజంగా అందుకే వారిని చూస్తే నాకు ఇష్టమైన దేవుడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి. అందుకే వారి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు జెలస్ వస్తుంటుంది. నేను అన్ని ఎక్కువసారి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వెళ్ళగలుగుతా. వాళ్ళు అక్కడే ఉన్నవాళ్ళు రెగ్యులర్గా దర్శించుకోగలుగుతారు అనేది నా వ్యక్తిగతమైన ఫీలింగ్. ఇక మా రామచంద్రమూర్తి గారి గురించి చెప్పాలంటే నాకు మొట్టమొదటి పాట నుంచి ఆనంద్ నుంచి రీసెంట్ లాస్ట్ ఫిలిం వరకు కూడా, ఇంకా మొన్న ఒక 34 పాటలు తిరుపావై ట్రాన్స్లేషన్ చేశాను. అవన్నీ కూడా ఎంతో ఓపిక్గా డిఫరెంట్ రాగాస్లో కంపోజిషన్స్. నిజంగా నేనే అలసిపోయాను. వారు అలసిపోకుండా ఎంత బాగా చేశారంటే ఆ ఫ్లూట్ మిక్సింగ్ టైంలో ఆ ఫ్లూట్స్ వింటూ ఉంటే ఒక్కొక్క పాటకి నిజంగా ఐ ఫెల్ట్ అదొక డిఫరెంట్, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్క ట్రాన్స్లోకి తీసుకెళ్తుంటుంది. మూర్తి గారు మా యొక్క సంగీత కుటుంబానికి ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద దిక్కు. బాగా ఫ్లూట్ గుర్తుండే పాటలు చాలా ఉన్నాయి నా దాంట్లో. బుగ్గై బంగారమా సిగ్గై సింగారమా ఈ పాటలు కుక్కు చాలా మంచి బ్యూటిఫుల్ బిట్స్ ప్రజెంట్ చేశారు. అది నేను ఇప్పటికీ నేను చూస్తుంటే అరే నా పాటను ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అని చెప్పేసి చాలా పడుతుంటాను. ముక్కుపై మధుబట్టు దానిలో ఫ్లూట్స్ రన్స్ ఉంటాయి, బ్యూటిఫుల్గా మోల్డింగ్స్. ఇట్లా ఒక్క పాట 2 పాటలు అని కదా, దాదాపుగా నాకు ఒక ఫిలిమ్స్లో ఒక 100 మోర్ దెన్ 100 అండ్ నాన్ ఫిలిమ్స్లో ఇంకొక 100, అట్లా ఒక 200 సాంగ్స్కి దాదాపుగా అన్ని పాటలకి వారు అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. ఇక ఈరోజు వారికి సన్మానం చేయడం చాలా చిన్నది, చాలా పెద్ద వ్యక్తి తను. అంటే వారిని మంచి మనసుతో మన కవితా చక్ర గారు వారిని ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి, ఇంకా వేడి రాలా చల్లగానే ఉంది కొంచెం ఎంతో కొంత. ఇక్కడ ఉన్నటువంటి సింగర్స్ వీళ్ళందరూ కూడా చూస్తుంటే ఏదో ఒక ప్లసెంట్నెస్ ఈ సాయంత్రం చాలా అందంగా హాయిగా కనబడుతుంది. ఒక మంచి మనస్సుతో ఒక మంచి కళాకారుణ్ణి, ఇంకా మంచి ఆయురారోగ్యాలతో చాలా పేషెన్సీతో ఎంతోమంది కళాకారులకి తన యొక్క వాయిద్యంతో సహకారాన్ని అందించాలని కోరుకుంటూ వారిని ఇంత మంచి హృదయాలు ఉన్నటువంటి ప్రేక్షకులతో మంచి అమ్మగారు ఉన్నారు, అందరి సమక్షంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో వారిని రామచంద్రమూర్తి గారిని సన్మానించడం అనేది చాలా గొప్ప విషయం. కమర్షియల్ ఇంటెన్షన్స్ లేకుండా ఒక మంచి మనస్సుతో చేయడం అనేది నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. దత్తా గారి గురించి విన్నాను నేను, చాలా మంచి కళాకారు వారు కూడా. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందనలు. అలాగే ఇక్కడున్న సాయి మధుకర్ గారు, రత్న గణేష్ గారు వారిని గతంలో కూడా కలిసాము, ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన అందరికీ కూడా, కవితా చక్ర గారికి ఇలాంటి సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది కళాకారులకు మనస్ఫూర్తిగా వాళ్లకు ముందుకెళ్ళడానికి ఆత్మసంతృప్తి ఇచ్చే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఇది 12వ కార్యక్రమం. ఇలాంటి 100 కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలి. వాళ్లకు చిన్న ఏజే కాబట్టి ఎంతోమంది గాయకులను మార్కెట్లకు వదలాల్సిన అవసరం ఉంది, ఎంతోమందిని తయారు చేయాల్సిన అవసరం. వాళ్ళు చాలా మంచి ప్రొఫెషనల్గా వాడుతున్నారు. చాలా బ్యూటిఫుల్ కలర్, వాయిస్ కల్చర్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా అభినందనలు. ఇలాగే మంచిగా ప్రాక్టీస్ చేస్తూ మంచిగా పాడుతూ సినిమాల్లో పాడడానికి ప్రయత్నాలు చేసి అందులో కూడా సక్సెస్ అయ్యి దానికి ఒక శాశ్వత రూపాన్ని ప్రసాదిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ, వాళ్ళందరికీ అవకాశాలు రావాలని, అవకాశం ఉంటే తప్పకుండా అవకాశాలు రావాలని కాదు సార్, అవకాశాలు మీరు ఇవ్వాలి. తప్పకుండా సంగీత దర్శకులు తప్పకుండా ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా నేను ఆ రకంగా కూడా ప్రయత్నం చేశాను లాస్ట్ విజిట్లో. బట్ నా నెక్స్ట్ కమింగ్ ఫిలిమ్స్లో డెఫినెట్గా ఈ వీడియో తెప్పించుకొని వాళ్ళ పాటలు విని వాళ్ళకి సూటబుల్ వాయిసెస్ సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా చేస్తాను. నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మాట్లాడే అవకాశం దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. సన్మాన స్వీకర్త లేవకూడదు. శ్రీ ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా నేను చెప్తాను.
పుష్పమాలాలంకృతలు కావించబోతున్నారు. వాయించండి ఎవరైనా. సన్మాన పత్రం కవితా చక్ర గారు, ఆవిడే రాశారు, తనే చదవమని కోరుతున్నాను, అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. రామవేణుగానం. కళ, వేణుగాన కళ, స్వరం మురళీకృతం, మాధుర్యం వాయుమిళిత భరితం, ఆస్వాదన స్వర సమయం. రామచంద్ర, స్వరవిల్లు ఎక్కుపెట్టి వెదురువేణువులో గాన మకరందాన్ని నింపుకున్నావు. వైద్యో నారాయణో హరి, నిజమే. ఊపిరిలోని గాలి ప్రాణవాయువై జీవం పోస్తే వెదురులోని గాలి వాయువై జీవింపచేస్తోంది. కుదురైన గాలి హృదయనాభి నుండి వెదురులోకి ఒలికింపగా గాన వాయువే అయింది. నీ కళా వైద్యం అమృతతుల్యమే. అమ్మ చేతి గోరుముద్దతో పాటు అమ్మ వల్లే వేయించే కమ్మని సంగీత పాఠాలు మదిలో నింపుకొని, ఫ్లూటించే మామ వేలు పట్టుకొని వేణుగాన మార్గంలో అడుగిడిన రామ. అమృత వర్షునితో మొదలైన రికార్డింగ్ వేణువుతో పెనవేసుకున్న అనుబంధమై తాగరా శ్రీరామ గానామృతం అని ఆలపిస్తూ, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా అని డ్యూయట్ ఇస్తూ, నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అని మూర్తీభవిస్తున్నావు. తెలుగు సినీ పరిశ్రమ సంగీత దిగ్గజాలైన ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఆర్పి పట్నాయక్, చక్రి, రమణ గోగుల, కెఎం రాధాకృష్ణన్, ఎంఎం శ్రీలేఖ, దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ థమన్, ఇంకెందరో మున్నగు ప్రముఖుల సంగీత సారథ్యాన 1200కు పైగా రికార్డింగ్ సాగించి మురళీస్వరాన్ని సమకూర్చుతూనే పద్మశ్రీ డాక్టర్ శోభారాజు సంగీత విభావరిచే వేదికపై వాయుస్వరం గేట్రం చేసి 2000కు పై చిలుకు విభావరుల్లో వాయుగానయానం కొనసాగిస్తున్న స్వరమూర్తి 2 దశాబ్దాలు దాటిన సంగీత ప్రయాణంలో ఒకవైపు సినీ రికార్డింగ్, మరోవైపు విభావరుల సుస్వరచరి నిర్విరామంగా ప్రవహిస్తూనే ఉంది. స్వరాంజలిలో సప్త విభావరుల్లో వేణుగానామృత వర్షాన్ని కురిపించి 8వ స్వర వైభవంలో ఘనకీర్తి మురళీమకుట ధారివైనావు. నీ మురళీగాన ప్రవాహం అలుపెరగని ఉవ్వెత్తున ఎగిసి స్వర జరి అయి కళాపిపాసి హృదయాల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తూ విశ్వమంతా వ్యాపించే వాయువు నీ పిల్లన గ్రోవి వాయులీన గానమై మరెన్నో కీర్తి ప్రతిష్టలు నిన్ను వరించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా భగవంతుడు మీకు అందించాలని కోరుకుంటూ భవదీయులు కవితా చక్ర స్వరాంజలి బృందం. శ్రీమతి కవితా చక్ర గారి చేతుల మీదుగా శ్రీరామచంద్రమూర్తి గారి జీవన రేఖ, వెలుగు రేఖ, వారి శ్రీమతికి రేఖ గారికి పూలదండ వేదులు. ముందుగా ఆ సన్మాన పత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి గారికి ఇవ్వండి. వేయండి, వారి జీవన రేఖకి వేయండి. కూర్చోండి మేడం, రేఖ గారు కూర్చోండి. సన్మాన పత్రం వాళ్ళిద్దరికీ ఇవ్వండి కలిపి. ఏల్చూరి విజయరాఘవరావు గారిలాగా, కాశీ కృష్ణాచార్యుల్లాగా, శ్రీ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారిలాగా వారికి మించిన ఉన్నత స్థానాలు అందుకోవాలని స్వరాంజలి సంస్థ సవినయంగా కోరుకుంటుంది. శ్రీరామచంద్ర కృష్ణమూర్తి గారిని, కృష్ణుడిలా వేణుగాన లోలత్వాన్ని, శ్రీరామచంద్రుని లాంటి సకల గుణాభిరాముల్లాగా ఆయన వ్యక్తిత్వాన్ని ఆనందిస్తూ గౌరవిస్తూ స్వరాంజలి సంస్థ చేస్తున్న ఆత్మీయ సత్కారం ఇది. ఒక చిన్న కానుక. స్వరాంజలి లైఫ్ టైం మెంబర్స్ ఘంటా యశోద, సివి సురేష్, ఆర్విఎస్ శ్రీనివాస్,
శుభారాణి చెల్ల, అనిల్ కామిశెట్టి గారు, సాయిబాబా గారు, సుష్మా, కళ్యాణ్ చక్రవర్తి. ఈ లిస్ట్ చదివితే చాలా పెద్దదిగా ఉంది. మురళీకృష్ణుడు కాస్త పారిపోతారు, అందుకని కాస్త బరువైనా సరే మోసుకొని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వండి. శ్రీకృష్ణుడు కూడా ఆనందంగా, అద్భుతంగా, ఆనంద పారవశ్యంలో మునిగి తేలేలాంటి అద్భుతమైన వేణుగాన ప్రతిభతో సినిమా రంగాన్ని, ఎన్నో సంగీత విభావనలను అలరిస్తున్న శ్రీరామచంద్రమూర్తి గారికి ఆ వేణుగాన లోలున్నే ఇస్తున్నాం స్వరాంజలి. ఈరోజు మురళీకృష్ణుడు కూడా మెరిసిపోతున్నారు, మురిసిపోతున్నారు వారి చేతుల్లో ఉన్నందుకు. శ్రీ దైవజ్ఞ శర్మ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. వారి ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి గొప్ప కళాకారులు శోభరాజు గారు, పట్నాయక్ గారు, రాధాకృష్ణన్ గారు, ఇంకా పెద్దలు, నాకు చాలామంది పేర్లు తెలియవు, వారందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న అందరికీ నా నమస్కారాలు. యూజువల్గా ఒక ఫ్లూటిస్ట్ కచేరీ ఇంకొక ఫ్లూటిస్ట్ వినడం ఉండదు. ఎందుకంటే తాను వాయిస్తున్నప్పుడు తను రవీంద్ర భారతిలో వాయిస్తుంటూ ఇంకొకరు త్యాగరాజ గాన సభలో వాయిస్తుంటారు. కాబట్టి ఎక్కువ వినే అవకాశం ఉండదు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా రికార్డింగ్స్ నాతో పాటు తీసుకెళ్ళి టాప్ ఫ్లూటు, బేస్ ఫ్లూటు ఇలాంటివన్నీ కలిసి వాయించాం. అయితే అప్పుడు సరదాగా నేర్చుకుంటున్నట్టుగా అనిపించింది, కానీ ఇది సీరియస్గా తీసుకొని చాలా ఇంప్రవైజ్ చేసి ఇప్పుడు తను మీరు చూస్తున్నారు ఈ స్థితిలో ఉన్నారు. మంచి చాలా ఇంప్రూవ్ చేశాడు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్ళని అభినందిస్తూ నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మూర్తి గారి స్పందన. మామూలుగా నోటేషన్ రాసుకుంటాం సాంగ్స్కి, అలాగా నోటేషన్ లేకపోతే ఫ్లూట్ వాయించాలి. అంటే ఒక 4 bars కూడా మనోధర్మంగా వాయించవచ్చు. బట్ సినిమా పాటలు ఏంటంటే నోట్స్ కంపల్సరీ. మెయిన్ అంటే ఫస్ట్ చాలా అంటే మా నాన్నగారి కోరిక నేను డాక్టర్ అవ్వాలని. మా ఇంటి పేరు వైద్యుల. సో వైద్యుల అంటే డాక్టర్. సో మా ఇంటి పేరు నిలబెట్టాలని చెప్పి ఆయన కోరిక అనమాట, నేను డాక్టర్ అవ్వాలని. సరే డాక్టర్ అయితే అయ్యాను. కానీ ఈ లోపలే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి 1 month 2 months ఉంటే 2 months అక్కడే ఉండేవాడిని హాలిడేస్లో. ఇంకా అది ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుందేమో మరి తెలియదు. అది ఎందుకో సమ్హౌ స్టెథోస్కోప్ ఎప్పుడు నాకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ విత్ స్టెథోస్కోప్. అంటే ఫ్లూట్తో ఏదైతే ఆ బాండేజ్ ఉందో ఆ బాండేజ్ స్టెథోస్కోప్తో లేదు బహుశా. అది రాసిందేమో బహుశా. అండ్ నా మెడిసిన్ అయిపోతున్న టైంలో 2 months అండి, 2 months మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు దత్తగారితో రికార్డింగ్కి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ రికార్డింగ్ నాకు బాగా గుర్తుంది. బాగా నర్వస్ అయిపోయాను. డబుల్ ఫ్లూట్ వాయించామంటే బాగా నర్వస్ అయిపోయి సరే వాయించలేదు ఆ రికార్డింగ్. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 2-3 రికార్డింగ్స్ అట్లా అలవాటు అయిపోయింది. కొద్దిగా టైం పోయింది. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు. అప్పుడు లేదు అన్న అలవాటు అవుతుంది, నువ్వు పర్లేదు, బిగినింగ్ అది ఇలానే ఉంటుందని కృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేశారు అప్పుడు. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. నీరజ్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఇంకా పెద్ద స్టార్ వర్డ్స్ అనమాట. అప్పుడు అక్కడ అమృతవాణి రికార్డింగ్ స్టూడియోలో ఇంకా వీళ్ళ కింగ్స్ అంటే 365 days అక్కడే వీళ్ళ కిట్ అక్కడే ఉంటుంది. రోజు 4 రికార్డింగ్స్ వాయిస్తుంటారు. అంత బిజీ ఆర్టిస్టులు. సో అలా చూస్తూ అట్మాస్ఫియర్లో 2 track రికార్డింగ్ అనమాట. ఒక్కసారి మొత్తం అందరూ కలిసి ఒకసారి వాయించాలి.
గోల్డెన్ డేస్ అండి, నిజంగా గోల్డెన్ డేస్ అంట. ఎందుకంటే ఈ మిక్సింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ కమ్యూనికేషన్ లేదు. నేను చోట మిక్స్ చేస్తాను, ఇంకొక అంటే ఆ ఇంటరాక్షన్ అది డెఫినెట్గా మిస్ అవుతున్నాను. సో అలా వచ్చిన తర్వాత శోభరాజు గారి దగ్గర ఇంట్రడక్షన్, అది అక్కడి నుంచి స్టేజ్ ఫియర్ పోయింది. ఫస్ట్ నోటేషన్ రాసుకోవడం అలవాటైంది. అక్కడ దత్త గారు మొత్తం నోటేషన్ బుక్ అంతా జిరాక్స్ తీసుకొని అదే తీసుకెళ్ళి అక్కడ రిహార్సల్స్ అన్నమాట, నోటేషన్ రాసుకోవడం. సో అది సెకండ్ స్టేజ్. తర్వాత ఇంకా ఆర్పి గారు, చక్రి గారు, ఇంకా అంటే ఒక్కటేసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అంటే డైరెక్ట్ ఇంకా ఎంట్రీ ఫిల్మ్ రికార్డింగ్స్ మధ్యలో కొన్ని వాయించాను డివోషనల్స్, కానీ డైరెక్ట్ ఫిల్మ్ రికార్డింగ్స్. అది ఆయన పీక్ స్టేజ్లో ఉన్న టైంలో 2004 వరకు 5 వరకు ఆల్మోస్ట్ యూఎస్ వెళ్ళాము 2004లో, 2004-2005 టైంలో. ఇంకోటి ఏంటంటే చక్రి గారు కూడా అదే టైంలో బిజీ ఉన్నారు. ఇద్దరు సైమల్టేనియస్గా ఇద్దరు బిజీ ఉన్నారు. ఇద్దరికి ఒక్కరోజు కూడా క్లాష్ అవ్వకుండా మేనేజ్ అయింది. అదేంటో అవేం మిరాకిల్ తెలియదు. ఇప్పటికీ నాకు అనుకుంటాను, ఇద్దరు పీక్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు క్లాష్ అవ్వలేదు. అట్లా మేనేజ్ చేస్తూ మొత్తానికి అలా అయిపోయింది. తర్వాత రాధాకృష్ణ గారు వచ్చారు ఆయన సినిమాలన్నింటికి. సో అందరు ఆల్మోస్ట్ నా స్టేజెస్ అన్నింటిలో ఎవరైతే నాకు హెల్ప్ చేశారో అందరూ ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ వెరీ చాలా సంతోషంగా ఉంది నాకు వీళ్ళందరూ. నేను కవితా చక్ర గారు చెప్పాను, వీళ్ళందరూ నాకు స్టేజ్ మీద ఉంటే నాకు బాగుంటుందండి, ఎందుకంటే వీళ్ళే మెయిన్ నా సక్సెస్కి కారణం. వీళ్ళందరూ ఉండాలి స్టేజ్ మీద. చక్రి కూడా ఇక్కడ ఉన్నాడండి, మన జిల్లాలో ఉన్నాడు. చక్రి కూడా చాలా మంచి వ్యక్తి అతను. మా ఇద్దరికి అంటే మోర్ దెన్ అంటే ఈ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అని కాదు, చాలా మంచి ఫ్రెండ్లీ అతను. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్స్. అందేవన్నా మర్చిపోయింటే కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్వరాంజలి జ్ఞాపిక బహుకరణ శోభరాజు గారి చేతుల మీదుగా శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి మొదట, అదే అమృతహస్తాలతోనే మ్యామ్ మీరు నించోనే ఉండాలి, సాయి మధుకర్ గారికి, CBC9 ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ ఎన్నెన్నో విషయాలు చెప్తారు, కానీ వారు మాత్రం ఏమీ ఈ వేదిక మీద చెప్పనన్నారు. సరే, వారి మౌనం కూడా మేము ఆశీస్సులుగా భావిస్తున్నాం, ప్రోత్సాహంగా భావిస్తున్నాం. శ్రీ రత్న గణేష్ గారికి, మేనల్లుడికి తన పోలికలు రాకపోయినా వేణుగాన పోలికలన్నీ వచ్చేసాయి, వేణువాదన పోలికలన్నీ ఇచ్చిన శ్రీ దత్త శర్మ గారికి, తన గళంతో అన్నమాచార్య సంకీర్తనతో భావ కాలుష్యాన్ని పారద్రోలడానికి కృషి చేస్తున్న అద్భుతమైన విద్వన్మణి డాక్టర్ శోభరాజు గారికి కవితా చక్ర గారి చేతుల మీదుగా జ్ఞాపిక. చెంగావి రంగు చీర చుట్టేసుకొని వెళ్ళిపోదాం. బంగారు బాబు చిత్రం నుండి ఘంటసాల సుశీల గారు పాడిన పాట కిషోర్ మానస ఆచార్య. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది.
మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. తలదాచుకొమ్మని తావిస్తివి, తలదాచుకొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాలి చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడని పేరు చాటున మాట వేసినావు, పిచ్చివాడని పేరు చాటున మాట వేసినావు, పిల్లదాని పెదవి మీద కాటు వేసినావు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ కొంగు కొంగు కలిపి చూడమన్నది. స్వరాంజలి బృందాన్ని అంతటినీ కూడా వేదికపైకి వచ్చి వారి యొక్క ప్రతిభను చూపించాలని కోరుకుంటున్నాం. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బో సంగీతం వచ్చింది బుచ్చి బాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బో సంగీతం వచ్చింది బుచ్చి బాబుకి. తెరచాటు తొలగింది పరువానికి, తెరచాటు తొలగింది పరువానికి, అది పరవళ్ళు తొక్కుతూ పాడింది